వరకురాని చుట్టము బ్రొక్కిన వరమేని వేల్పు మోహరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడుంగవలయు గదరా సుమతి. అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఏవో కొన్ని ఇబ్బందులు కష్టాలు వస్తుంటాయి. అటువంటి సమయంలో బంధువులనేవారు వారికి చేతనైన సహాయం చేయాలి. అలా చేయని వారు బంధువులే కారు. అటువంటి వారిని దూరంగా ఉంచాలి అని చెబుతూ అసలు ఎటువంటి వారిని దూరంగా ఉంచాలో మరికొన్ని ఉదాహరణలు ఈ పద్యంలో వివరించబడ్డాయి. ఓ బుద్ధిమంతుడా, కష్టాల్లో ఉన్నప్పుడు సహాయపడని బంధువును ముందు దూరంగా పెట్టాలి. అలాగే ఆపదలో ఉన్నప్పుడు మొక్కుకున్నప్పటికీ కరుణించని దేవతలను పూజించడం వెంటనే ఆపేయాలి. అలాగే యుద్ధం సంభవించినప్పుడు పరిగెత్తలేని గుర్రాలను వెంటనే వదిలేయాలి. అక్కరకు రావటం అంటే అవసరానికి ఉపయోగపడటం. వేల్పు అంటే దేవుడు, గ్రక్కున అంటే వెంటనే అనే అర్థం. ఇందులో గ్రక్కున అనే పదం అన్నింటికీ సంబంధించినది. దీనివల్ల మనం తెలుసుకోవలసిన మరొక నీతి కూడా ఉంది. సమాజంలో మనకంటూ గౌరవం ఉండాలంటే సంపద కూడా ముఖ్యమే. మనం ఏ ఒక్కరి దగ్గర యాచించే పరిస్థితి రాకూడదు. సంపద ఉన్నప్పుడే మనకు ఎవరైనా సహాయం చేస్తారు లేదా మనల్ని దూరంగా పెడతారు అనే విషయాన్ని ఈ పద్యం ద్వారా గ్రహిస్తే మంచిది. ఇది ఈ పద్య సారాంశం. Thank you for watching. We're committed to bringing you great content, so stay connected with us. If you enjoyed this video and found it helpful, please like and share it with your friends and family. Don't forget to subscribe to our channel and hit the bell icon to get notified about our future videos. Your support means a lot to us. See you in the next one.